గడిచిన 3 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని ఆశా వర్కర్లు నిరసనకు దిగారు. ఇందులో భాగంగా హైదరాబాద్ లోని కోటిలో ఉన్న డిఎంహెచ్ఓ కార్యాలయం వద్ద ఆశా వర్కర్లు చేపట్టిన నిరసన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. గత 3 నెలలుగా వేతనాలు అందకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, తక్షణమే బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వందలాది మంది ఆశా వర్కర్లు కార్యాలయాన్ని ముట్టడించారు. నిరసనకారులను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఈ క్రమంలో పోలీసులు నిరసనకారులను బలవంతంగా అక్కడి నుంచి ఈడ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ తోపులాటలో ఒక ఆశా వర్కర్ ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోవడంతో అక్కడ ఒక్కసారిగా కలకలం రేగింది. తోటి వర్కర్లు ఆందోళన వ్యక్తం చేయగా పోలీసులు వెంటనే స్పందించి ఆమెను అంబులెన్స్ లో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మహిళా వర్కర్ల పట్ల పోలీసులు అమానుషంగా ప్రవర్తించారని సంఘ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆశా వర్కర్లు తమ డిమాండ్లను వివరిస్తూ అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో తమ సమస్యలు పరిష్కారానికి నిధులు పెంచాలని, కనీస వేతనం 18,000కు పెంచాలని డిమాండ్ చేశారు. అలాగే కేంద్ర ప్రభుత్వం పెంచిన 1,500 రూపాయల పారితోషికాలను వెంటనే అమలు చేయాలని కోరారు. ప్రభుత్వం తమ గోడు పట్టించుకోకపోతే ఆందోళనకు మరింత ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా ఆశా వర్కర్లు హెచ్చరికలు జారీ చేశారు. కోనసీమ వేదికగా ఏపీ మంత్రి వాసంశెట్టి సుభాష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన కేవలం విమర్శలతో ఆగకుండా సరిహద్దు దాటి వస్తారంటే ఊరుకునేదే లేదని తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీకి స్ట్రైట్ వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణకి పరిమితమైన గులాబీ పార్టీ ఆంధ్రగడ్డపై కాలు మోపాలని చూస్తే ప్రజలకే తగిలిన బుద్ధి చెప్తామని ఆయన ధ్వజమెత్తారు. ముఖ్యంగా శెట్టి బలిజ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సెన్సేషన్ అవుతున్నాయి. తెలంగాణలో శెట్టి బలిజలను ఓసీల్లో చేర్చి అన్యాయం చేసిన చరిత్ర కేసీఆర్ది అని మండిపడ్డారు. అలాంటి పార్టీ ఇక్కడ అడుగు పెడితే శెట్టి బలిజలంతా ఏకమై తొక్కి పడేస్తారంటూ మంత్రి నిప్పులు చెరిగారు. చివరగా ఆయన మాజీ సీఎం వైఎస్ జగన్ పైన కూడా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. జగన్ ప్రస్తుతం తీవ్రమైన మానసిక ఒత్తిడిలో ఉన్నారని, ఆ గందరగోళం నుంచి బయటపడాలంటే యోగా ఒకటే మార్గమని మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. హైదరాబాద్ లో మన సోదరులు శెట్టి బలిజగా పుట్టి ఇక్కడ మన బంధువులే హైదరాబాద్కి వెళ్ళి సెటిల్ అయ్యారు. ఆ టిఆర్ఎస్ గెద్దముక్కు పంతులు ఉన్నాడు. ఆ గెద్దముక్కు పంతులు గాడు శెట్టి బలిజల్ని ఓసీల్లో కలిపారు. మరి ఆ ఓసీల్లో కలపడం వల్ల కొన్ని వందల జీవితాలు, వేల జీవితాలు నాశనం అయిపోతా ఉన్నాయి. భావితరాల భవిష్యత్తులు పాడైపోతా ఉన్నాయి. మరి మన నాయకులు సమర్థవంతంగానే పోరాడుతూ ఉన్నారు. మనం
వాళ్ళకి అలాగే హైదరాబాద్ లో మన సోదరులు సెట్టిపల్లిగా పుట్టి ఇక్కడ మన బంధువులే హైదరాబాద్కి వెళ్ళి సెటిల్ అయ్యారు. ఆ టిఆర్ఎస్ గెద్దముక్కు పంతులు ఉన్నాడు. ఆ గెద్దముక్కు పంతులు గాడు సెట్టిపల్లిని ఓసీల్లో కలిపారు. మరి ఆ ఓసీల్లో కలపడం వల్ల కొన్ని వందల జీవితాలు, వేల జీవితాలు నాశనం అయిపోతా ఉన్నాయి. భావితరాల భవిష్యత్తులు పాడైపోతా ఉన్నాయి. మరి మన నాయకులు సమర్థవంతంగానే పోరాడుతా ఉన్నారు. మనం వాళ్ళకి అలాగే హైదరాబాద్ లో మన సోదరులు సెట్టిపల్లిగా పుట్టి ఇక్కడ మన బంధువులే హైదరాబాద్కి వెళ్ళి సెటిల్ అయ్యారు. ఆ టిఆర్ఎస్ గెద్దముక్కు పంతులు ఉన్నాడు. ఆ గెద్దముక్కు పంతులు గాడు సెట్టిపల్లిని ఓసీల్లో కలిపారు. మరి ఆ ఓసీల్లో కలపడం వల్ల కొన్ని వందల జీవితాలు, వేల జీవితాలు నాశనం అయిపోతా ఉన్నాయి. భావితరాల భవిష్యత్తులు పాడైపోతా ఉన్నాయి. మరి మన నాయకులు సమర్థవంతంగానే పోరాడుతా ఉన్నారు. మనం చలికాలం పోయి ఎండాకాలం వస్తున్న క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో అకాల వర్షాలు రైతులను ఇబ్బంది పెడుతున్నాయి. ఈ క్రమంలోని రాష్ట్రంలోని పలు జిల్లాల్లో 2 రోజుల నుంచి అకస్మాత్తుగా వాతావరణం మారిపోయి ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో మోస్తరు వర్షాలతో పాటు ఉరుములు మెరుపులతో కూడిన తుఫాన్లు సంభవించే అవకాశం ఉన్నట్లు వెదర్ మ్యాన్ అలర్ట్ జారీ చేశారు. ముఖ్యమంత్రి కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వాళ్లు కురిసే అవకాశం ఉన్నందున రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ రోజు మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు జూన్ 1లో ఉన్న మెదక్, సిద్దిపేట, కామారెడ్డి, వికారాబాద్, యాదాద్రి, భువనగిరి, సంగారెడ్డి, నిజామాబాద్, సిరిసిల్ల, జగిత్యాల, మంచిర్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో చెదురుమదురుగా మోస్తరు వర్షాలు, పిడుగులు పడే అవకాశం ఉన్నట్టు తెలిపారు. అలాగే రాత్రి నుంచి ఉదయం వరకు జోన్ 2లో రంగారెడ్డి, నల్గొండ, యాదాద్రి, భువనగిరి, మహబూబ్ నగర్, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం, మహబూబాబాద్, మెదక్, సిద్దిపేట జిల్లాలో మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయి. హైదరాబాద్ నగరానికి సంబంధించి సాయంత్రం నుంచి రాత్రి సమయంలో మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని తెలంగాణ వెదర్ మ్యాన్ అంచనా వేశారు. వెస్ట్ సెంట్రల్ బెంగాల్ అండ్ అడ్జాయినింగ్ నార్త్ వెస్ట్ బెంగాల్ అంటే మన కోస్ట్కి దగ్గరలో ఉన్నటువంటి పశ్చిమ మధ్య బంగాళాఖాతం మరియు ఒరిస్సా తీరానికి దగ్గరలో ఉన్నటువంటి వాయు బంగాళాఖాతం ఈ ప్రాంతానికి చేరే సమయంలో అది మరింతగా బలపడి తీవ్ర అల్పపీడనం కూడా మారే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే నెక్స్ట్ కమింగ్ సబ్సిక్వెంట్ 2 డేస్లో కూడా అది ఈ ఉత్తరాంధ్ర మరియు దక్షిణ ఒరిస్సా తీర ప్రాంతం చేరే సమయంలో అది మరింతగా బలపడి వాయుగుండంగా కూడా మారేటువంటి అవకాశం అయితే ప్రస్తుతంగా అయితే మనకి కనిపిస్తోంది. ఇప్పుడు ఉన్న ఈ నేపథ్యంలో ఇప్పుడున్న ఈ మాన్సూన్, ఇప్పుడు ఉన్నటువంటి ఈ లో ప్రెషర్, ఈ కండిషన్స్ ద్వారా మనకి రాబోయేటువంటి రోజుల్లో ఒక మాసం నుంచి భారీ వర్షాలు మన అన్ని జిల్లాల్లో కూడా, కోస్తా జిల్లాలో అంటే ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలో ఆల్మోస్ట్ అన్ని జిల్లాల్లో కూడా భారీ వర్షాలు, మరి కొన్ని చోట్ల అయితే అతి భారీ వర్షాలు కూడా నెక్స్ట్ కమింగ్ 2 to 3 డేస్లో వచ్చేటువంటి అవకాశం అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. నెక్స్ట్ కమింగ్ 24 అవర్స్ వరకు చూసుకుంటే అయితే మనం భారీ వర్ష సూచన ఉత్తరాంధ్ర జిల్లాలో ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ఆల్మోస్ట్ అన్ని జిల్లాలకి కూడా మనం ఇవ్వడం జరుగుతోంది. అవి ఎక్కువగా మోస్ట్లీ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి జిల్లాల్లో ఒక మాస్టర్ వర్షాలు చాలా చోట్ల అయితే నమోదవడం జరిగింది. ముఖ్యంగా అయితే విశాఖపట్నంలో అయితే 6 సెంటీమీటర్స్, అలాగే పాలకొండలో కూడా 6 సెంటీమీటర్స్, అలాగే గరుగుబెల్లి, మందు పెళ్లి పేరుతో జరుగుతున్న కొత్త తరహా మోసాలు ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతున్నాయి. కేవలం ప్రేమ వ్యవహారాల్లోనే కాకుండా పెద్దలు కుదిర్చిన సంబంధాల్లో కూడా యువకులు మోసపోతూ ఉండడంపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ కీలక హెచ్చరికలు జారీ చేశారు. నిశ్చితార్థమైన తర్వాత కూడా యువతులు అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. ప్రస్తుతం మోసగాళ్లు తమ పంథాను మార్చుకున్నారని, ముందుగా సంప్రదాయబద్దంగా పెళ్లి చూపులు, నిశ్చితార్థం జరిపించుకుని ఆ తర్వాత పెళ్లి ఖాయమైంది కదా అని చదువును ఆసరాగా వేసుకుని
యువతులతో సన్నిహితంగా మెలగడం, మాయమాటలతో వారిని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తూ శారీరకంగా లోబర్చుకోవడం వంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నాయని సజ్జనార్ తెలిపారు. తీరా పెళ్లి సమయం దగ్గర పడ్డాక తమ అసలు రంగును బయటపడుతూ అదనపు కట్నం కావాలని, లేదంటే పెళ్లి రద్దు చేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నట్లు తన ట్వీట్లో పేర్కొన్నారు. అయితే సమాజంలో పరువు పోతుందనే భయంతో చాలా మంది బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెనకాడుతున్నారు. బాధితుల మౌనాన్ని ఆసరాగా చేసుకుని ఈ కేటుగాళ్లు మరింతగా రెచ్చిపోతున్నారని షీ టీమ్స్ స్పష్టం చేస్తున్నాయని తెలిపారు. ఇలాంటి మోసగాళ్ల చేతిలో చిక్కుకున్న వారు భయపడకుండా ముందుకు రావాలని, బాధితుల వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని ఆయన భరోసానిచ్చారు. ఏదైనా సమస్య ఎదురైతే వెంటనే హైదరాబాద్ షీ టీమ్స్ వాట్సాప్ నంబర్ 9490616555 కి గానీ లేదా అత్యవసరంగా డయల్ 100 కు గానీ సమాచారం అందించాలని సూచించారు. రాజమహేంద్రవరంలో కల్తీ పాలు తాగి పలువురు మృతి చెందడం, మరికొందరు తీవ్ర అస్వస్థతకు గురైన ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ బాధితులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని ఆయన అధికారులను తీవ్రంగా ఆదేశించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి నివేదిక సమర్పించాలని స్పష్టం చేశారు. రాజమండ్రిలోని చోడేశ్వరి నగర్, స్వరూప్ నగర్, లాలా చెరువు ప్రాంతాల్లో కల్తీపాలు సేవించడం వల్లే ఈ విషాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 4-5 మరణించగా 13 మందికి పైగా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. బాధితుల్లో చాలా మంది కిడ్నీలు పూర్తిగా పనిచేయకపోవడంతో అనూరియా బాధపడుతున్నట్లుగా వైద్యులు ప్రాథమికంగా గుర్తించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. 75 మంది నుంచి రక్త, మూత్ర నమూనాలతో పాటు పాల శాంపిళ్లను సేకరించి పరీక్షల కోసం విశాఖపట్నం ల్యాబ్ కు పంపారు. ఈ ల్యాబ్ నివేదికలు వచ్చిన తర్వాత బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. రాజమండ్రిలో కల్తీ పాలు సేవించి 4 మృతి చెందిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ సంఘటనపై మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపిన ఆయన ఆసుపత్రుల చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆహార భద్రత అమల్లో ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లిందని జగన్ ఆరోపించారు. ఈ దారుణానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. పర్యవేక్షణ లోపం వల్లే ఇలాంటి విషాదాలు జరుగుతున్నాయని, భవిష్యత్తులో ఇవి పునరావృతం కాకుండా తక్షణమే దిద్దుబాటు చర్యలు చేపట్టాలని సూచించారు. బాధితులందరికీ మెరుగైన వైద్యం అందించేందుకు ఆరోగ్య శాఖ వెంటనే రంగంలోకి దిగాలని, అవసరమైతే నిపుణులైన వైద్య బృందాలను పంపాలని జగన్ కోరారు. ఆహార భద్రత తనిఖీలను కట్టుదిట్టం చేసి పాల వంటి నిత్యావసరాలపై ప్రజలకు నమ్మకం కలిగించాలని విజ్ఞప్తి చేశారు. తయారీలో జరిగిన అపచారానికి సంబంధించి కీలక వాస్తవాలను అసెంబ్లీ వేదికగా బహిర్గతం చేస్తామని
ఆంధ్రప్రదేశ్ ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. 8వ రోజు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆయన మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో కలియుగ దైవానికి జరిగిన మహాప్రచారంపై పూర్తి వివరాలు రేపు సభ ముందు ఉంచుతామని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో దోషులెవరో కల్తీ వినియోగం వెనుక ఉన్న వాస్తవాలేమిటో ఆధారాలతో బయటపెడతామని ఆయన పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకుండా తప్పించుకుంటున్న వైసీపీ ఎమ్మెల్యేల తీరుపై మంత్రి లోకేష్ ఈ సందర్భంగా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చట్టసభకు రావడం, ప్రజా సమస్యలపై చర్చించడం శాసనసభ్యులుగా వారి ప్రాథమిక బాధ్యత అని గుర్తు చేశారు. అసెంబ్లీకి రమ్మని ఎవరూ బొట్టు పెట్టి పిలవరంటూ వైసీపీ నేతలకు చురకలంటించిన ఆయన సభను బహిష్కరించడం ద్వారా ప్రజలకు ఏ సందేశం ఇస్తున్నారని ప్రశ్నించారు. కేవలం రాజకీయ లబ్ది కోసం దేవుణ్ణి సైతం రోడ్డు మీదకు తీసుకురావడం బాధాకరమని, దేవుడి ఫోటోలతో చట్టసభల ప్రాంగణంలో ర్యాలీలు చేయడం అత్యంత అభ్యంతరకరమని ఆయన వ్యాఖ్యానించారు. తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం క్యూలైన్లో వేచి ఉన్న ఓ భక్తురాలు పాము కాటుకి గురవడంతో కలకలం రేగింది. వెంటనే స్పందించిన టీటీడీ సిబ్బంది ఆమెను ఆసుపత్రికి తరలించగా ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే తెలంగాణలోని భూపాలపల్లి జిల్లాకు చెందిన మౌనిక అనే భక్తురాలు ఈ రోజు తెల్లవారుజామున 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం క్యూలైన్లో వేచున్నారు. ఆ సమయంలో ఆమెను పాము కాటేసింది. అప్రమత్తమైన టీటీడీ సిబ్బంది ఆమెను హుటాహుటిన తిరుమలలోని అశ్విని ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం మౌనిక ఆరోగ్యం నిలకడగా ఉందని ఐసీయూలో ఉంచి పర్యవేక్షిస్తున్నామని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై సమాచారాన్ని ఆమె కుటుంబ సభ్యులకు అందించినట్లు టీటీడీ అధికారులు పేర్కొన్నారు. మూర్తి రెడ్డి తెలుసుకుందాం. మూర్తి, కాలినడకన ఇలాంటి ప్రమాదాలు మనం గతంలో చూసాం, కానీ ఇప్పుడు క్యూ లైన్ లో పాము కాటేయడం నిజంగా భయానకంగా కనిపిస్తోంది. ఎలా వచ్చింది అంటే అంతమంది భక్తులు ఉండగా ఎక్కడి నుంచి వచ్చింది, ఏం చెప్తున్నారు అధికారులు? ప్రస్తుతం ఆమె పరిస్థితి ఏ రకంగా ఉంది, అప్డేట్ చెప్పండి. అది తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చినటువంటి ఒక భక్తురాలను పాము కాటు వేయటం ఇప్పుడు కలకలం రేపుతోంది. ఏదైతే తిరుమల శ్రీవారి దర్శనానికి ప్రత్యేక క్యూలో ప్రవేశ దర్శనం 300 రూపాయల టికెట్ కొనుగోలు చేసినటువంటి భక్తురాలు క్యూ లైన్ లో ఉండగా అనుకునే విధంగా పాము కాటు వేసింది. వెంటనే స్థానికంగా ఉన్నటువంటి తిరుమలలో అశ్విని ఆసుపత్రికి తరలించిన తర్వాత ఆమెకు వైద్యం అందించారు. మెరుగైన వైద్యం కోసం తిరుపతిలో ఉన్నటువంటి స్విమ్స్ హాస్పిటల్ తరలించడంతో ఈ యొక్క ఆమె పరిస్థితి అయితే ప్రస్తుతం కోల్పోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం భూపాలపల్లి చెందినటువంటి మౌనికగా ఆ యొక్క బాధ్యతలను గుర్తించారు. ప్రస్తుతం ఆమె అయితే పూర్తి స్థాయిలో కోలుకున్న తర్వాత తిరిగి ఆమెను ఇంటికి పంపించేశామంటూ టీటీడీ సిపిఆర్ ఒక ప్రకటన కూడా విడుదల చేసింది.